వాలంటీర్లే నియమించుకున్నాడు. అంటే ఒక సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు ఫస్ట్. తర్వాతనే సార్ వాళ్ళు అంటే ఎంప్లాయీస్ని నియమించుకున్నారు అనమాట. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లర్స్ ఎవరంటే మనమే ఈ రాష్ట్రానికి. కాబట్టి మనం అన్ని విషయాలు ముందుండి ఇట్లా మన ఎంప్లాయీస్కి మన గ్రామానికి సహకారం చేయాలి. అదేవిధంగా మనం వాలంటీర్లు అయిన తర్వాత ఎన్నో సమస్యలు వచ్చినాయి. నేనైతే ఈ వాలంటీర్కి వచ్చిన తర్వాత కొన్ని నేర్చుకున్నా. నేను పనిచేసే 50 ఏళ్ళలో ఒక్కొక్కరి మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, మనిషి ఆలోచనలు, వ్యక్తి విషయాలు ఎలా ఉంటాయని చాలా నేర్చుకున్నాను నేనైతే. ఎందుకంటే ఎవరి బిహేవియర్ ఎట్లుంటుందో, ఎవరి దగ్గర ఎట్లా నడుచుకోవాలో, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి, ఎవరి దగ్గర ఏం మాట్లాడకూడదో అవన్నీ తెలుసుకున్నాను. అంతకుముందు తెలుసు కానీ అంతగా తెలియదు అనమాట. ఇంట్లోకి వచ్చిన తర్వాత కొంచెం పూర్తిగా ఒక్కొక్క వ్యక్తి ఏ విధంగా ఉంటుందో ఆలోచన అనేది తెలుసుకున్నాను. ఇంకోటి పోతే మన స్టాఫ్కి వచ్చేటప్పటికి మన దగ్గర మనకైతే బెటర్ 100% నేనైతే చెప్తాను. అందరూ మనకు సహాయం చేసేవాళ్ళు. ఎవరు మనం ఏదైనా ఒక సమస్య ఇస్తే ఇది కాదు అవ్వదు అని చెప్పేటటువంటి వాళ్ళైతే ఇక్కడ లేరు ప్రస్తుతానికైతే. వీళ్ళు వెళ్ళిపోతే మనకు తెలియదు, తర్వాత మనం కూడా ఉంటామని తెలియదు. ఓకే, కానీ కొన్ని సందర్భాలు ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు తలెత్తా ఉంటాయి, చదువులు పోతా ఉండాలి. అది ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకు బాగా ఎక్కువ భారమైన మనకి అన్ని అందుబాటు అందించేది, దాంట్లో కష్టం ఉండేది మన నైజర్ డిపార్ట్మెంటే, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చెప్పాలంటే ఇదే పెద్ద. అది ఎందుకంటే మొత్తం స్కీమ్స్ అన్ని వెల్ఫేర్ స్కీమ్సే అన్నీ. కాబట్టి సార్ అన్ని విధాలు మనకేమో సహకారం చేస్తున్నారు. అంతకుముందు మహమ్మద్ సార్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. కానీ పింఛనండి ఎక్కడో తెలియదు, అసలు అంతకుముందు పింఛనంటే తెలియదు. నిజం చెప్పాలి సార్, ఎంతో జనకాడికి పోతారు, గుంపులుగా జనాలు కూర్చోన్నారు అనుకునేది అనమాట. తర్వాత వాలంటీర్ అయిన తర్వాత పింఛన్ అంటే ఇలా ఉంటుంది. అయితే అప్పుడు పింఛన్ పంచేటప్పుడు సిస్టమ్ చాలా కష్టం. అప్పుడు మరి ఐడి టైప్ చేసి వాళ్ళు ఐడి పెట్టి అంత ఏం లేదు, అంతా టెక్నాలజీ మార్చారు మనకైతే. జస్ట్ వాళ్ళ పేరు వచ్చేస్తుంది, ఇచ్చేయడం, అమౌంట్ చూసుకొని ఇచ్చేయడం. అది లేకపోతే మన వాలంటీర్లుగా మనం 19 మంది అందరూ ఒకరికొకరు అందరూ అభినవ సంబంధంతోనే ఉన్నారు. ఎవరికి ఒకరి మధ్య ఎవరికి గొడవలు అయితే రాలా. ఇప్పటికీ రాకూడదు కూడా, బాగానే ఉన్నాం. కాబట్టి ఏ ప్రాబ్లం అయితే లేదు నా వరకైతే. ఇంకా కూడా మన గవర్నమెంట్కి కాకుండా మన గ్రామంలో మనం పనిచేసే వాళ్ళకి ఎవరి మీద విసిపోకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం సాల్వ్ చేయగలిగినంత వరకు వాళ్ళకి చెప్పగలిగి, వాళ్ళని మన వల్ల కాకపోతే స్టాఫ్ ఇక్కడ తీసుకొచ్చి మన మేడంకో సార్కో లేకపోతే ఎవరో ఒకరికి వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడించడం, ఆ విధంగా ఆ సమస్యను పరిష్కారం చేసుకొని ఎవరికి చట్టపడకండి. ఎందుకంటే మనం ఈ వాలంటీర్ సాధించినా మనం గ్రామంలోనే ఉండాలి. మనం ఏదన్నా ఒక వ్యక్తికి ఏదన్నా అగైనిస్ట్గా తయారైనా అనుకో, రేపు ఒకవేళ వాలంటీర్ సాధించినా అనుకో, రేపు మనం ఆ ఊళ్ళోనే ఉండాలి. కాబట్టి ఆ మనిషి మనతో మాట్లాడాలి, మనం అంతా మాట్లాడాలి. అటువంటి లేకుండా మన వరకు వాళ్ళకి అగైనిస్ట్గా ఉండకుండా. ఇంకొకటి ఏంటంటే మనం వాలంటీర్లు ఇప్పుడు నాకెంత తెలుసుంటుందో మీకెంత చెప్తారు, నాకంత చెప్తారు. ఒక వ్యక్తి మన పరిధిలో ఉన్న వ్యక్తి వేరే వ్యక్తి వచ్చి మనం అడిగినప్పుడు మనకు తెలిసిన విషయం చెప్పాలి. తర్వాత ఏంటంటే మీ వాలంటీర్ ఎవరని మనకు తెలియకపోతే ఖచ్చితంగా తెలుసు, ఎవరు వాలంటీర్ చేస్తామో మనకు తెలుసు. ఎప్పుడైతే మనం అతను అడగండి అని చెప్తామో అప్పుడు మనకు ప్రాబ్లం రాదు, మీకు ప్రాబ్లం రాదు. మనం ఎప్పుడైతే నేను ప్రసాద్ దాంట్లోకి పోయి ఆయన్ని చేసి ఆయన్ని ప్రార్థ పెట్టి ఆయన ఏమనుకుంటాడు, ప్రసాద్ నాకు చేయలేదు ఆకులోడ్ చేశాడని ఆయన అనుకొని అట్లా కాకుండా అట్లాంటి ఎప్పుడైతే చేస్తామో మనకు సమస్యలు అనేవి తలెత్తాయి అన్నమాట. అటువంటి చేయకుండా ఇదే విధంగా సార్ వాళ్ళకి సహకరిస్తూ ఇంకోటి స్కీమ్స్ మ్యాక్సిమం అయినంత వరకు మన సచివాలయంకి అమౌంట్ బడ్జెట్ పెంచాలంట. అంటే ఏదైనా సర్టిఫికేట్ ఇప్పుడు మనం పింఛన్ కావాలి, ఒక వ్యక్తికి పింఛన్ పెట్టాలంటే క్యాష్ సర్టిఫికేట్ చేయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ చేయాలి, 1B కావాలా, కరెంట్ బిల్ అంటే మనకి ఇవ్వాలి, కరెంట్ బిల్ అన్ని చేసి పెట్టాలి. అది కాబట్టి ఒక వ్యక్తి నుంచి ఏంటి మనం 7 సచివాలయం చేయించాం అనుకో, మనకి పేరు వస్తుంది, మన సచివాలయంకి ఏదో అమౌంట్ కూడా ఇచ్చాం కదా, అర్థం అది మళ్ళీ రిటర్న్ మీ కంపెనీకి యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మన నగర వల్ల ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనం అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, కొంచెం ప్రాబ్లం రాదు. అది మేజర్ ప్రాబ్లం రాదు, అది ఎవరికి తెలిసిందే. చూద్దాం.
కాబట్టి ఇది ముందు స్పెషల్ అడ్మిషన్ మీరు అక్కడే చేసుకోండి అన్నారు కానీ ఇప్పుడైతే వచ్చి చెప్పలే కదా మనకు అన్ని అక్కడే మీరు అట్నే చేసుకోండి సైన్ చేసుకోండి చెప్పలేదు. ఒకవేళ ఈ లోపల మన కలెక్టర్ గారు ఏమైనా వస్తే మనం అప్పుడు మాట్లాడదాం మేడం మాట్లాడుతున్నాం. సో అప్పుడు పరిష్కారం అంతవరకు మనం భయం పెట్టి వేసుకోండి సైన్ చేసుకొని పోవాలి. ఇదే విధంగా మనం స్టాఫ్ సహకరిస్తూ మన వరకు సజావుగా చేసుకుంటూ అందరి దగ్గర మంచి పేరు సాధించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి సార్కి మమ్మల్ని ధన్యవాదాలు.